విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి హైదరాబాద్ ఆల్వాల్ లయోలా కళాశాల యాజమాన్యం ఉద్యోగ నియామక అధికారి మోసం చేశారంటూ విద్యార్థులు కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నకిలీ ఉద్యోగ నియామక పత్రాలను ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిగ్రీ పూర్తి కాకముందే విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కన్సల్టెన్సీ నుండి వాట్సాప్ ద్వారా తమకు సందేశాలు పంపినట్లు విద్యార్థులు తెలిపారు. 10 లక్షల రూపాయల చొప్పున ఒక్కో విద్యార్థి నుండి తీసుకొని విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తామని కళాశాల యాజమాన్యం కన్సల్టెన్సీ అధికారి చెప్పారని విద్యార్థులు తెలిపారు. వారు చెప్పిన విధంగానే మొత్తం 5 మంది విద్యార్థులు ఒక్కొక్కరు 10 లక్షల రూపాయలను ఇచ్చినట్లు తెలిపారు. ఇంట్లో తమ తల్లుల బంగారాన్ని అమ్మి సైతం 10 లక్షల రూపాయలు జమ చేసి వారికి పంపినట్లు తెలిపారు. తీరా నకిలీ విదేశీ ఐడీని సృష్టించి నకిలీ ఉద్యోగ నియామక పత్రాలను అందజేసినట్లు విద్యార్థులు పేర్కొన్నారు. ఇదే విషయంపై కళాశాల యాజమాన్యాన్ని ప్రశ్నించగా నిర్లక్ష్యపు సమాధానాలు ఇచ్చినట్లు విద్యార్థులు తెలిపారు. గత 3 నెలల నుండి ఉద్యోగాల విషయమై కళాశాలకు వెళ్తున్నప్పటికీ తమను పట్టించుకోకుండా తమపైనే పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారని, కేసులు పెడతామని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు విద్యార్థులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని, డబ్బులు తిరిగి ఇవ్వాలని విద్యార్థులు కోరుతున్నారు. వెంటనే తమకు డబ్బులు ఇవ్వకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్లేస్మెంట్ ఆఫీసర్కి తెలుసు ఇది ఫేక్ అని తెలిసినా కూడా మమ్మల్ని అందరితో 10 lakhs కట్టించారు. మేము 10 lakhs కట్టలేము సార్, మేము ఇంత ఫైనాన్షియల్లీ మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్, మేము కట్టలేము. నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వస్తున్నా, బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాను. నేను కట్టలేను సార్, నేను మా మదర్కి కొంచెం హెల్త్ డిసీజ్ ఉంది, నేను కట్టలేను. మా మదర్స్కే 1,25,000 ఎవ్రీ మంత్ నేను కడుతున్నాను. కట్టలేకన్నా కూడా 3 monthsలో మీరు వెళ్ళిపోతారు, అర్జెంట్ వేకెన్సీస్, మీరు సెప్టెంబర్లో వెళ్ళిపోతారు అన్నట్టు చెప్పి మాతో మాట్లాడిన రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. మా దగ్గర ప్రూఫ్స్, ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయి. మేము అమౌంట్ కట్టలేమన్నా చెప్పినప్పుడు కూడా మాతోని కట్టు అని చెప్పి ఆయన మ్యానిపులేట్ చేసి ఆయన చాలా అసలు మాతోని ఎట్లా చేశారంటే దివాకర్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఆయన చాలా మాతో మాట్లాడించి చాలా కట్టిన తర్వాత ఆయనకి ఫొటోస్ సెండ్ చేస్తే ఆయన థ్యాంక్ యూ అని చెప్పి కట్టండి. ఇంకా నేను నా సగం పేమెంట్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు కట్టేశారు. పేమెంట్ ప్రాసెస్ మొత్తం 10 lakhs కట్టేసిన తర్వాత కూడా నేను కట్టలేను సార్, నా మనీ ఇచ్చేయండి అంటే, నువ్వు క్యాన్సిల్ అయిపోతే నీకు మనీ రావు, ఇంకోటి నువ్వు కట్టకపోతే వాళ్ళవి కూడా ఆగిపోతాయి అన్నట్టు నాతో బ్లాక్మెయిల్ చేశారు. బ్లాక్మెయిల్ చేసిండ్రు కాబట్టి నేను మిగతా అమౌంట్ కూడా లోన్ తీసుకొని మా మమ్మీ ఉన్న కొన్ని సామాన్ జ్యువెలరీ ఇవన్నీ పెట్టేసి లోన్ తీసుకొని బ్యాంక్ నుంచి తీసుకొని వచ్చి కట్టిన. ఇవి 10 lakhs నేను 5 installmentsలో అసలు చాలా టార్చర్ పెట్టి, చాలా బ్లాక్మెయిల్ చేసి, చాలా అసలు ఫోన్లు చేసి మాతో కట్టించుకున్నారు. ఇప్పుడు ఎవ్వరు రెస్పాన్స్ చేయట్లే, అందరు ఇగ్నోర్ చేస్తున్నారు కంపెనీ.